హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నెంబర్ 29. ప్రెజెంట్‌లోకి వచ్చాము. రాజశ్రీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ, ఎంతో మర్యాదగా మాట్లాడే శక్తి పింకీని చూడ్డానికి వెళ్ళినందుకు మా మీద అంత సీరియస్ అయిందేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. వినోద్ అక్కడికొచ్చి పక్క చేలో కూర్చుంటూ, ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అదేరా, శక్తి గురించి ఆలోచిస్తున్నాను. తను మన మీద ఎందుకు గొడవ పట్టడానికి వచ్చిందో తెలియడం లేదు అని అంటుంది. ఇందులో పెద్దగా ఆలోచించేది ఏముందమ్మా? మనం హాస్టల్ దగ్గరికి వెళ్తే పింకీకి మళ్ళీ ఇంటి మీద బెంగ కలుగుతుందేమోనని తన ఉద్దేశం. కాకపోతే తను వెళ్ళొద్దని చెప్పినా కూడా మనం వెళ్ళినందుకు కాస్త సీరియస్గా మాట్లాడారు. ఆ మాత్రానికే అదేదో పెద్ద గొడవ అని నువ్వు అంతగా ఆలోచించడం ఎందుకు చెప్పు అని అంటాడు. అప్పుడే సామ్రాట్ వాళ్ళ వెనక నుండి వస్తుంటాడు. అది నిజమేలే, ఎవరికి ఉండాల్సిన బాధలు వాళ్ళకుంటాయి. కాకపోతే ఆ పసిబిడ్డ హాస్టల్లో ఉండటానికి ఎంత ఇబ్బంది పడుతుందో నువ్వు కూడా చూసావు కదా వినోద్. ఆ చిట్టి మొహం గుర్తొస్తేనే ప్రాణం తరుక్కుపోతుంది అని రాజశ్రీ పింకీ గురించి బాధపడుతూ కూరగాయలు కట్ చేస్తుంటుంది. సామ్రాట్ మనసులో తిట్టుకుంటూ, ఆ పాప మీద మనకున్న ధ్యాస కూడా ఆ కన్న తల్లికి లేకుండా పోయిందమ్మా. అంత చిన్నపిల్లని హాస్టల్లో జాయిన్ చేయటానికి అసలు తనకి ఎలా మనసొప్పుతుందో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. పాప గురించి బాధపడుతూనే ఇక వాళ్ళ దగ్గరికి రాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ శక్తి పింకీతో వీడియో కాల్ మాట్లాడుతూ, అలా నైబర్స్కి ఫోన్ చేసి పిలిపించుకోవడం తప్పు కదా పింకీ, అలా చేయకూడదమ్మా అని పింకీకి నచ్చ చెప్తుంటుంది. వాళ్ళు నైబర్స్ లాగా లేరు శక్తి, మన సొంత వాళ్ళలాగా ఉన్నారు అంటుంది పింకీ. తన మాటలకు శక్తి కాస్త భయపడుతూ, వాళ్ళు మన సొంత వాళ్ళు ఎందుకు అవుతారు పింకీ అని అడుగుతుంది. ఏమో శక్తి, నాకైతే అలాగే అనిపిస్తుంది. రాజశ్రీ, నాని, వినోద్ ఫ్రెండ్ నాకు బాగా నచ్చారు శక్తి. వాళ్ళకి నేనన్నా కూడా చాలా ఇష్టం. నేను వాళ్ళని మిస్ అవుతున్నట్టే వాళ్ళు కూడా నన్ను మిస్ అవుతున్నారు కదా. అందుకే వినోద్ ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. వాళ్ళు వచ్చేటప్పుడు నాకు బోల్డ్ అన్ని చాక్లెట్స్, ఫ్రూట్స్, స్వీట్స్ తెచ్చారు అంటూ చెప్తూ ఉంటుంది. ఇంకొకసారి నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పకు పింకీ. అలా ప్రతిసారి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదమ్మా అంటూ పింకీని వాళ్ళ వైపు నుంచి డైవర్ట్ చేయాలని చూస్తుంటుంది. నేను ఎప్పుడు ఫోన్ చేసినా వస్తానన్నారు శక్తి. వాళ్ళకి అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళంటే నాకు ఎంత ఇష్టమో నేను కూడా వాళ్ళకి అంతే ఇష్టం అని అంటుంది. అబ్బా! వాళ్ళ వైపు నుంచి నేను ఎలా డైవర్ట్ చేయాలి అని అనుకుంటుంది శక్తి మనసులో. ఆ హీరో నీకు కనిపిస్తున్నాడా శక్తి అని అడుగుతుంది. సామ్రాట్ గురించి అడిగేసరికి ఇంకాస్త భయపడుతూ, అతని గురించి నీకెందుకు పింకీ, అతని హీరో కాదు, వెరీ బ్యాడ్ పర్సన్. నువ్వు అతను పట్టుకొని హీరో అని అనకు అని అంటుంది. ముందు ఆ హీరో నీకు కనిపిస్తున్నాడో లేదో చెప్పు శక్తి అని అడుగుతుంది. అబ్బా, కనిపిస్తున్నాడులేవే, ఆయన గారిది ఎదురిలే కాబట్టి కనిపించకుండా ఎలా ఉంటాడు అని అంటుంది చిరాకు పడుతూ. అయితే ఈసారి ఆ హీరోనికి కనిపించినప్పుడు నేను అడిగినట్టుగా హీరోకి చెప్పు శక్తి అంటుంది నవ్వుతూ. అతని గురించి మాట్లాడేటప్పుడు పాప మొహంలో నవ్వు చూసి బాధపడుతూ, సరేలే, ఇప్పటికే చాలా టైం అయింది కదా, ఇక పడుకొని నిద్రపో అని అంటుంది. ఓకే శక్తి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని చెప్పి పింకీ ఫోన్ కట్ చేస్తుంది. కూతురుతో మాట్లాడి బాధపడుతూ, నిన్నిలా హాస్టల్లో ఉంచాలంటే నా మనసు అల్లాడిపోతుందమ్మా. కానీ నువ్వు ఇక్కడ ఉండే కంటే ఆ హాస్టల్లో వీళ్ళ కుటుంబానికి దూరంగా ఉంటేనే మంచిది అని అనుకొని పడుకోవటానికి రెడీ అయి విండో దగ్గరికి వెళ్ళి విండో డోర్ గ్లాస్ క్లోజ్ చేయబోతుండగా సామ్రాట్ బాల్కనీలో ఫోన్ కాల్ మాట్లాడుతూ అటు ఇటు నడుస్తూ కనిపిస్తుంటాడు. సామ్రాట్ని చూడగానే తనకు జరిగిన చేదు సంఘటన గుర్తొస్తూ కోపంతో మొహం ఎర్రగా మారిపోతుంటుంది. ఓకే మేనేజర్, మిగతా విషయాలు రేపు ఆఫీస్కి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి సామ్రాట్ ఫోన్ పెట్టేసి రూమ్లోకి వెళ్ళబోతూ మళ్ళీ ఆగిపోయి వెనక్కి తిరిగి శక్తి వాళ్ళ ఇంటి వైపు చూస్తాడు. విండోల నుంచి శక్తి తను చూడటం గమనించి
సామ్రాట్ కూడా తన్ని కోపంగా చూస్తుంటాడు. తన కారణంగా పిల్లలు పుట్టకపోవడం గుర్తొస్తూ కోపంగా చూస్తుంటాడు. అంత కోపంగా చూస్తున్న సామ్రాట్ని శక్తి కూడా ఇంకా కోపంగా చూస్తూ అక్కడ ఉన్న కర్టెన్ క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది. సామ్రాట్ కూడా కోపంగా రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడుకొని పింకీ రూపాన్ని తలుచుకుంటూ ఉంటాడు. శక్తి సామ్రాట్ని చూసిన కోపంలో పడుకొని ఉండగానే భరత్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి ఏంటి భరత్ అని అడుగుతుంది. ఇక్కడ భరత్ కూడా నిద్రపోవడానికి రెడీ అయి బెడ్ మీద పడుకొని కాల్ మాట్లాడుతూ ఈ టైంలో నీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశానా శక్తి? అంటే నువ్వేమైనా నిద్రలో ఉన్నావా అని అడుగుతాడు. అదేమీ లేదు భరత్, ఇంకా నిద్రపోలేదు. ఇప్పటి వరకు ఫోన్లో పింకీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని అడుగుతుంది. ఏదైనా ఉంటేనే నీకు ఫోన్ చేయాలా? ఏమీ లేకపోతే నీతో మాట్లాడకూడదా శక్తి అని అడుగుతాడు. అదేమీ లేదు భరత్, ఏదైనా కారణంతో ఫోన్ చేస్తావేమోనని అడిగాను అంటుంది శక్తి. ఏ కారణం లేదు. ఒక ప్రేమికుడు ప్రియురాలికి ఎందుకు కాల్ చేశాడో అందుకే కాల్ చేశాను అని అంటాడు. నేను ఇప్పుడు నీ ప్రియురాల్ని కాదు భరత్, ఒక పాపకు తల్లిని అని అంటుంది. సరేలే, ఈ వాదన మనిద్దరి మధ్య ఎప్పుడు ఉండదే కానీ అసలు నువ్వు వచ్చి ఇన్ని రోజులవుతున్నా నువ్వు ఉండే అడ్రస్ నాకు చెప్పకపోవడం ఏమీ బాలేదు శక్తి. ఒక్క రోజైనా నన్ను రమ్మని పిలిచావా? అసలు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతాడు పక్కనున్న పిల్లోని మీదకి తెచ్చుకుంటూ. భరత్ అడిగిన ప్రశ్నకి తడబడుతూ నేను ఉండే అడ్రస్ ఎక్కడనేది భరత్ దగ్గర ఎక్కువ రోజులు దాచలేను. ఏదో ఒక రోజు నేను సామ్రాట్ ఇంటికి ఎదురుగా ఉన్నాను అనే విషయం తెలియాల్సిందే అని అనుకొని సామ్రాట్కి ఇంటికి ఎదురుగానే మా ఇల్లు భరత్ అని అంటుంది. తను అలా చెప్పగానే ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టుగా లేచి కూర్చొని వాట్ అని అంటాడు. అవును భరత్, నేను హౌస్ కొనుక్కొని ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకి మా ఇంటికి ఎదురుగానే సామ్రాట్ వాళ్ళ ఇల్లు అని తెలిసింది అని అంటుంది. అబ్బా శక్తి, ఈ మహానగరంలో నీకు అతని ఇంటికి ఎదురుగా ఉన్న తప్ప ఇంకెక్కడ ఇల్లు కొనుక్కోవడం దొరకలేదా అని అడుగుతాడు చిరాకు పడుతూ. ఒక్కోసారి అనుకోనివి జరుగుతాయి భరత్, వాటిని రిసీవ్ చేసుకోక తప్పదు. ఇది కూడా అలాగే జరిగింది అని అంటుంది. భరత్ హాస్టల్లో పింకీ మాటను గుర్తు తెచ్చుకొని అంటే మొన్న పింకీ హాస్టల్లో నైబర్స్ అని చెప్తూ వినోద్ అని పేరు చెప్పింది. అంటే సామ్రాట్ వాళ్ళ తమ్ముడు వినోద్ గురించేనా చెప్పింది అని అడుగుతాడు. అవును భరత్, సామ్రాట్ వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అమ్మగారికి పింకీ బాగా దగ్గరైంది అని అంటుంది. ఏంటి శక్తి నువ్వు ఇలా చేస్తున్నావు? పింకీని వాళ్ళకి దగ్గర చేయడమే నాకు నచ్చడం లేదు అని అంటాడు భరత్. నా శత్రువు కుటుంబంతో పింకీ అలా కలిసిపోతుంటే నాకు కూడా బాధగానే ఉంది భరత్. కానీ పింకీ ఇప్పుడు హాస్టల్లో ఉంటుంది కాబట్టి నిదానంగా వాళ్ళతో అటాచ్మెంట్ తగ్గించుకుంటుందిలే అని మాట్లాడుతూ ఉంటుంది. అలా కాసేపు భరత్తో మాట్లాడి ఫోన్ పెట్టేసి పడుకుంటుంది. కానీ ఇక్కడ భరత్ నిద్రపోకుండా ఆలోచిస్తూ శక్తి పింకీ నా వాళ్ళు నా వాళ్ళు సామ్రాట్ వాళ్ళకి దగ్గర కాకుండా చూసుకోవాలి అని అనుకుంటాడు. మరుసటి రోజు మార్నింగ్ శక్తి తలార స్నానం చేసి లైట్ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని దేవుడి మందిరంలో పూజ చేస్తుంటుంది. అలా కొద్దిసేపు పూజ చేసి పింకీతో వీడియో కాల్ మాట్లాడి ఓకే పింకీ, ఇక ఉంటాను, స్కూల్కి రెడీ అవ్వు, బాయ్ అని చెప్పి కూతురికి ముద్దులు పెట్టి ఫోన్ పెట్టేస్తుంది. మరి కొద్దిసేపటికి కిందికి వచ్చి ఎదురింటి వైపు చూస్తుంది. రాజశ్రీ అప్పుడే బయట ముగ్గు పెడుతూ బయటికి వచ్చిన శక్తిని చూసి చిరునవ్వు చిందిస్తుంది. తనని చూడగానే నిన్న వాళ్ళతో గొడవ పెట్టుకుంది గుర్తొచ్చి ఒక పెద్ద ఆవిడకి గౌరవం ఇవ్వకపోవడం మంచిది కాదు అని అనుకొని తను కూడా బదులుగా ఒక చిన్న నవ్వు నవ్వి నన్ను క్షమించండి రాజశ్రీ గారు, మీ అబ్బాయి మీద ఉన్న కోపాన్ని మీ మీద చూపించాను అని అనుకుంటుంది మనసులో. పింకీ గురించి అడగాలని రాజశ్రీ మనసులో ఉన్నా కూడా మళ్ళీ ఏమనుకుంటుందనని మౌనంగా ముగ్గు పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది. తన మనసులో ఉన్న ఆలోచన శక్తికి కూడా అర్థమైన మౌనంగా ఉండిపోతూ గచ్చు మీద నీళ్లు చల్లి ముగ్గు పెడుతూ ఉంటుంది. అప్పుడే సామ్రాట్ జాగింగ్కి వెళ్ళొస్తూ శారీలో కొత్తగా కనిపిస్తూ ముగ్గు పెడుతున్న శక్తిని చూస్తూ దగ్గరగా వస్తుంటాడు. గ్రీన్ కలర్ శారీలో శక్తి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. శక్తి అలా ముగ్గు పెడుతూ ఉండగానే
సామ్రాట్ దగ్గరికి చేరుకుంటూ ఉంటాడు. కొన్ని సెకండ్లకి శక్తి ముగ్గు పెట్టి లేచి నిలబడటం, సామ్రాట్ అక్కడికి చేరుకోవడం ఒకేసారి జరుగుతుంది. ఇద్దరు ఎవ్వరింటికి వాళ్ళు ఎదురుగా కాస్త దూరంలో ఉన్న ఒకరికొకరు చూపులు కలుపుకుంటూ చూసుకుంటూ ఉంటారు. కానీ ఆ చూపుల్లో కూడా ఒకరి మీద మరొకరికి కోపతాపాలు కనిపిస్తూనే ఉంటాయి. సామ్రాట్ శారీలో పొందిగ్గా అందంగా ఉన్న తనని పైనుంచి కింది వరకు కాస్త మిస్మరైజ్ అవుతూ చూస్తుంటాడు. శక్తి కూడా ఎప్పుడు ఫార్మల్ డ్రెస్లో చూసిన సామ్రాట్ని జాగింగ్ డ్రెస్లో కొత్తగా చూస్తుంటుంది. టీ షర్ట్లో కండలు తేలి ఇంకా హ్యాండ్సమ్గా కనిపిస్తుంటాడు మనోడు. ఇద్దరూ చూసుకుంటున్న ఇద్దరికీ ఆ చూపుల్లో ఒకరి మీద ఒకరికి కోపాలు ఉన్నా ఆ చూపుల్ని కూడా బ్రేక్ చేస్తూ వాళ్ళ ఇద్దరి మధ్యకి ఒక కార్ స్పీడ్గా వచ్చి అక్కడ ఆగుతుంది. ఇద్దరు వాళ్ళ చూపులు తిప్పుకొని ఆ కార్ వైపు చూసేసరికి ఆ కార్ల నుంచి భరత్ దిగుతాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.